హలో, హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మీకు ఒకటేసారి 3 బ్లౌజెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇవి చిన్న అమ్మాయి కదా, అన్నీ ఐరన్ చేసేసి ఇలా 1 by 1 పెట్టేసుకోవాలి. చూడండి, అంత ఈక్వల్ ఉండాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ కార్నర్ అంతా ఈక్వల్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం 3 బ్లౌజెస్ అట్ ఏ టైం కట్ చేసేటప్పుడు సిజర్ చాలా షార్ప్ ఉండాలి, లేకుంటే మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి. నేను ఒక చిన్న పాప బ్లౌజెస్ కట్ చేస్తూ నేను మీతో మాట్లాడతాను. ఇలా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉన్నారా? యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీస్తాను కదా, వీడియో తీసాక నాకు ఇన్షాట్లో ఎడిట్ చేస్తుంటే ఎడిట్ చేసేటప్పుడు బాగా వస్తుందండి. మొత్తం ఎడిట్ చేసేసిన తర్వాత మొత్తం బ్లర్ వచ్చేస్తుంది వీడియో. సో అందుకే నేను డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాను. వీడియో తీస్తాను కదా, ఇప్పుడు ఎలా తీస్తాను, ఇదే వీడియోకి ఒక థంబ్నెయిల్ పెట్టేసి డైరెక్ట్ ఎడిట్ చేసేస్తున్నాను. దానివల్ల లైవ్లోకి వెళ్ళిపోతుంది, లైవ్ అని చూపిస్తుందండి. దీనికి ఏమన్నా ఉంటే చెప్తారా మీ దగ్గర? మీకు తెలిసి ఉంటే ఏమన్నా చెప్పండి. చిన్న పిల్లలు కదా, మీరు ఎలా కట్ చేస్తారో కూడా చెప్పండి నాకు. చిన్న పిల్లలకి ఇలా కట్ చేయవచ్చా లేదా? ఇవన్నీ ఒక్క బేబీవే, సో అందుకని సేమ్ మెజర్మెంట్ వస్తుంది కదా, అందుకే 3 ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పండి, స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరూ 1 డే ఒక 3 to 4 బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము అంటే నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేయడానికి అస్సలు బాడీ సహకరించదు కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కానీ కస్టమర్స్ మాత్రం మావి ఇవ్వవా అంటారు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వను అని చెప్పలేను. అలా అని మన హెల్త్ ఖరాబ్ అయినా పర్లేదు అని ఎఫర్ట్ చేసి స్టిచ్ చేయలేము కదా. మీకు కూడా ఇలా ప్రాబ్లం ఉందా? నాకే ఉందా? మీకు కూడా ఉంటే ఎవరైనా మెసేజ్ చేసేసేయండి నాకు. చూస్తున్నారా ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే? మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా జనాలు బాటిక్లో కుట్టిస్తేనే బాడీకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇండ్లలో స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర కుట్టిస్తే పర్ఫెక్ట్గా రాదు అనే చెప్తారు కదా. ఎందుకో మరి, ఎక్కువ డబ్బులు పెట్టి కుట్టిస్తేనే పర్ఫెక్ట్, తక్కువ డబ్బులు పెట్టి కుట్టిస్తే పర్ఫెక్ట్గా ఉండదు అని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇళ్ళలో కుట్టే వాళ్ళకి అస్సలు ఉండదు. ఇక్కడ మనం కుడితే ఒక చిన్న పాప ఫ్రాక్ కుడితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అదే బొటిక్లో అయితే 600 to 700 ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు 600 to 700 ఛార్జ్ చేస్తారు కాబట్టి అది వాళ్ళకు బాగా నచ్చుద్ది. మనం కుట్టే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మనం ఇంట్లోనే కదా కుడతాము, మనకు ఒక పవర్ బిల్ తప్ప రెంట్ ఇవేమి పే చెయ్యం కదా అని మనం వాళ్ళకి లైక్ తీసుకుంటారు కదా. ఓకే అన్నది వాళ్ళకి అస్సలకి నచ్చదు. ఎక్కువ తీసుకుంటే నచ్చదు. అలానే ఎక్కువ అడిగామనుకో, మీరు ఇంట్లోనే కదా చేస్తారు, ఇంత ప్రైసా మీకు, నేను బయట వేరే దగ్గర చేయించుకుంటున్నా, అక్కడ అసలు చాలా తక్కువ చేస్తారు అని వాళ్ళే చెప్తారు. మీకు కూడా ఇలా ఉన్నారా? ఇలా మనం 3 బ్లౌజెస్ ఒకేసారి కుట్టినప్పుడు నెక్స్ కట్ చేయకూడదు. ఎందుకంటే వేరే డిఫరెంట్ నెక్స్ అన్నీ మనం చేస్తాం కదా. సో ఇక్కడ అలా చేయకూడదు.
చిన్నపిల్లలకి హ్యాండ్స్ పెడితే బాగుంటాయా లేక హ్యాండ్స్ పెట్టకోకుండా స్లీవ్లెస్ బాగుంటాయా? సరే అప్డేట్ చేసేయండి. మీరు బేబీ ఫ్రాక్ ఎంత తీసుకుంటారో కూడా చెప్పారా? నేనైతే 150, కొంచెం ఎక్కువ డిజైన్ మోడల్ చెప్పి ఇక్కడ కొంచెం మనం ఎందుకంటే హుక్స్ పట్టిస్తాం కదా బ్లౌజ్కి, సో ఒక ½ ఇంచ్ పైగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. మీరు ఎంత తీసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. మీ దగ్గర బొటిక్లో అయితే ఎంత తీసుకుంటారు? మా దగ్గర బొటిక్లో అయితే చిన్నపిల్లలకి ఏమంటారు దాన్ని, లంగా జాకెట్ని ఏమంటారు, లెహంగా కాదు, బాడీ వేసి చేస్తారు కదా, దానికి 600 to 700 స్టార్ట్ చేస్తారండి. నేనైతే 150 to 200, 150 కంపల్సరీ, 200 అన్నది వాళ్ళు చెప్పే డిజైన్ బట్టి నేను చార్జ్ చేస్తారు. సింపుల్ డిజైన్ చెప్పారనుకోండి, నాకు తెలుస్తుంది కదా నేను ఒక్క బ్లౌజ్కి నాకు ఎంత టైం పట్టింది అని, సో నేను ఆ టైంని బట్టి తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను 150నే చార్జ్ చేస్తాను, ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. సో నేను తక్కువ చార్జ్ చేస్తాను. ఇప్పుడు మనం అంతా సపరేట్ చేసేసుకుంటాం, ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ చేస్తాం.